Hi, hello, namaste. This is Dr. Kasigari Prasad. Today we will learn a very important life skills. ఒక వ్యక్తి తన లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయాలని, పాటించవలసినటువంటి చాలా సిగ్నిఫికెంట్గా ఉండేటువంటి విషయాలు చాలా ఉంటాయన్నమాట. అన్ఫార్చునేట్లీ మనం వాటన్నిటిని పెద్దగా పట్టించుకోకుండా చేయకోకుండా ఏదో ఒక క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, మంచిదే, కానీ ఒక స్ట్రాంగ్ డిజైర్ అనేది మనిషిలో ఉంటే అప్పుడు మట్టికి మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. మరి అలాంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ని మనం ఎలా సంపాదించుకోవాలా అనే విషయం గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు మనల్ని మోటివేట్ చేస్తూ ఉండేటువంటి మాటలు, వాక్యాలు, వ్యక్తులు, వ్యవస్థలు ఉండాలి. అవి మనకు దొరకపోవచ్చు. అందుకే మనలో మనం ఒక సెల్ఫ్ మోటివేషన్ ని క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కొన్ని మాటలు నిజంగా మనిషిని ఎంత కదిలిస్తాయి, ఎంత ప్రభావితం చేస్తాయంటే చూడండి, దోస్ హూ కీప్ లెర్నింగ్ విల్ కీప్ రైజింగ్ ఇన్ లైఫ్. అండ్ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, వెదుగుతూ ఉండాలి అంటే తప్పకుండా నేర్చుకుంటూ ఉండాలి. ఆల్వేస్ యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ లోనే ఎర్నింగ్ ఉంది, ఆ ఎర్నింగ్ లోనే అచీవింగ్ ఉంది, ఆ అచీవింగ్ లోనే నిన్ను నువ్వు పైకి ఉన్నతికి తీసుకెళ్లేటువంటి స్థాయి కూడా ఉంటుందన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇట్స్ ఓకే, ఫైన్, బట్ హౌ టు గెట్ దట్ ఆపర్చునిటీ అంటే ఆపర్చునిటీ కమ్స్ టు ద ప్రిపేర్డ్ మైండ్. నువ్వు సిద్ధంగా ఉండేటువంటి, ప్రిపేర్డ్ గా రెడీగా ఉండేటువంటి మైండ్ సెట్ నీలో ఉంటే ఆపర్చునిటీ దాని అంతటికి అదే వెతుక్కుంటూ వస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. అట్ ద సేమ్ time, if you want to ruin your life, spend it trying to change your spouse అంటారు. ఒక ఫన్నీగా అనిపిస్తుంది. అంటే don't try to change others, you try to change yourself, transform yourself, then automatically the expected appear in surrounding you. అంతేగాని నువ్వు వేరే వాళ్ళని మార్చాలి, అది ప్రత్యేకించి మీ స్పౌస్ ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేయడం అసలు వేస్ట్ ఆఫ్ టైం. ద బిగ్ మనీ ఈస్ నాట్ ఇన్ బయింగ్ ఆర్ సెల్లింగ్ బట్ ఇన్ ద వెయిటింగ్. సో ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ దానికోసం మనం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నానికి నేను వెయిటింగ్ అంటున్నా. ఊరికే కామ్గా ఉండడం వెయిటింగ్ కాదు. ద వే హౌ యూ వర్క్ ఇట్ ఆన్. వెన్ యూ బారో ఎ మ్యాన్స్ కార్, ఆల్వేస్ రిటర్న్ ఇట్ విత్ ఎ ట్యాంక్ ఆఫ్ గ్యాస్. అంటే తీసుకునేటప్పుడు మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా, ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటామో, అట్ ద సేమ్ టైం ఇచ్చేటప్పుడు కూడా అంతే స్ట్రాంగ్ గా, అంతే రెస్పాన్సిబుల్ గా ఉంటే మన యొక్క రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఏదానికైనా సక్సెస్ కావాలంటే రిలేషన్షిప్ ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎ లాట్ ఆఫ్ పీపుల్ విత్ హై ఐక్యూస్ ఆర్ టెర్రబుల్ ఇన్వెస్టర్స్ బికాస్ దే వర్ గాట్ ఎ టెర్రబుల్ టెంపర్మెంట్. ఏదో అయినా చేయాలని ఒక కసి ఉండాలి. అలాంటి కసి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అచీవ్ చేయగలుగుతారు లైఫ్ లో. సో యూ షుడ్ హ్యావ్ దట్ టెర్రబుల్ టెంపర్మెంట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, యువర్ నాలెడ్జ్, యువర్ ఎర్నింగ్స్, యువర్ లెర్నింగ్స్ అండ్ యువర్ లైఫ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద గేమ్ ఆఫ్ లెర్నింగ్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ లెర్నింగ్. అట్లీస్ట్ ఇట్ ఈస్ ఇఫ్ యు వాంట్ టు విన్. నువ్వు గెలవాలి అంటే తప్పకుండా నిరంతరం నేర్చుకుంటూ ఉండేటువంటి ఆట ఆడాలి. అలాంటి ఆటలు గెలుస్తూనే ఉండాలి, అంటే నేర్చుకుంటూనే ఉండాలి. 3 things ruin people: drugs, liquor and leverage. So what you need to do is you always try to judge yourself, be yourself, work with yourself with confidence and never go with the undue things which ruin your life. If you want to get rich or make some serious money, you have got to understand your income. నీ ఇన్కమ్ ఏంటి, దేనిపైన స్పెండ్ చేస్తున్నావు, ఎంత సేవ్ చేస్తున్నావు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎలా, హౌ ఆర్ యూ రెస్పెక్టింగ్ యువర్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ ఆటోమేటికలీ యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్ ఇన్ ఎ బిగ్గర్ వే. సో ఇలా మంచి విషయాలని నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తూ ఉంటాము. అందుకే స్టే ట్యూన్ టు కాసిగారి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.